గ్రేటర్ నోయిడా వీధుల్లో ఓ యువకుడి డ్రైవింగ్ స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మారుతి సుజుకి బాలినో కారుతో అతను చేసిన ప్రమాదకర స్టంట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లాయి. దాంతో అతనికి పోలీసులు భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, పోలీసుల చలాన్ నెట్టింట చర్చనీయాంశమైంది. గ్రేటర్ నోయిడాలోని ప్రధాన రహదారిపై బాలినో కారులో ఒక వ్యక్తి వేగంగా దూసుకెళ్తూ ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేశాడు. అయితే అతను ఉన్నట్లుండి బ్రేక్ వేయడం, స్టంట్లు చేసిన దృశ్యాలు వెనకాలే వెళ్లిన మరో వాహనంలో రికార్డయ్యాయి. ఓ రెసిడెన్షియల్ సొసైటీ ముందు అదే కారు మరోసారి స్టంట్ చేసి ఆగింది. వీడియో మొదట్లో సాధారణ స్టంట్లా కనిపించినా పదే పదే అతను అదే తరహా స్టంట్లు చేస్తుండడం ఆశ్చర్యపరిచింది. చివరకు ఈ వీడియో నోయిడా పోలీసుల దృష్టికి వెళ్ళింది. నెటిజన్లు కూడా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేయడంతో పోలీసులు సీరియస్గా స్పందించారు. వీడియోలో కనిపించిన కారు నెంబరు ఆధారంగా భారీ ఫైన్ విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించినందుకు 57,500 రూపాయలను చలాన్గా విధించారు. ఈ విషయాన్ని నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా నిర్ధారించారు. ఇక ఈ ఫిర్యాదును గమనించి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన వాహనంపై 57,500 రూపాయల ఈ చలాన్ జారీ చేయడం జరిగిందని పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బాధ్యతాయుత డ్రైవింగ్, రోడ్డు భద్రతపై చర్చ జరుగుతోంది. ఓ యూజర్ దీన్ని ఖరీదైన స్టంట్ అని పిలిచాడు. ఇది గ్రేటర్ నోయిడాలో రోజూ జరిగే సంగతే అని మరో సోషల్ మీడియా యూజర్ రాసుకొచ్చాడు. చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ను జోక్గా తీసుకుంటున్నారని, అలాంటి వారికి ఇదొక వార్నింగ్ బోర్డు లాంటిదంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా పోలీసులు వెంటనే స్పందించి సదరు వ్యక్తికి భారీ ఫైన్ విధించడంపై నెటిజన్లు హర్షిస్తున్నారు.